श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ओं नमो भगवते वासुदेवाय। शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीमुपास्महे। విద్యలన్నిటికీ నిలయమైనటువంటి శ్రీ సరస్వతీమాత పాదపద్మములకు నమస్కరిస్తూ శ్రీ వాసుదేవార్చనం యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తూ ఇందరి విశేషాలు తెలుసుకుంటున్నటువంటి అందరికీ కూడా మనఃపూర్వకమైనటువంటి నమస్సుమాంజలి అర్పిస్తూ తిరుప్పావై పాసుర విశేషాలలో మనం 4 పాసురముల వరకు పూర్తి చేసుకున్నాం. ఇంకా రేపు 5వ రోజు 5వ పాసురం, అందులో ఉన్నటువంటి విశేషాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాలను తెలుసుకోవడానికి ముందుగా ఈ 5వ పాసురానికి సంబంధించినటువంటి అనేక రకాల విశేషాలని మనకు తెలియజెప్తూ ఉన్నారు. మనం కూడా ఏదైనా ఒక భగవత్ కార్యం చేయాలి లేదా ఒక మంచి పనిని ప్రారంభించాలి అని అనుకున్నప్పుడు ఒక 10 మంది కలిసి, ఒక 5గురు కలిసి, కొంతమంది వ్యక్తులు కలిసి ఒక పని చేయాలి అని అనుకున్నప్పుడు ఒక్కొక్కళ్ళ మనస్సులో ఒక్కొక్క రకమైనటువంటి అనుమానాలు రావడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. అనుమానాలు రావడంతో పాటు ఆ పనిని చేయడంలో అనేక రకాల సందేహాలు వ్యక్తం చేస్తూ ఉంటారు మనలో ఉన్నటువంటి వాళ్ళే. మన సహజంగా సామాజికమైనటువంటి లక్షణం ఇది. ఏదైనా ఒక పని చేద్దాం అనుకోగానే దాన్ని వ్యతిరేకించే వాళ్ళు కొంతమంది అయితే, అలా చేయడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏమిటని ఆలోచించేవాళ్ళు కొంతమంది, ఇలా చేయడం ఎట్లా అని ఆలోచించేవాళ్ళు కొంతమంది, ఇది చేస్తూ ఉండటం వల్ల ఏం ప్రయోజనం కలుగుతుందనేటువంటి ఆలోచన కలిగిన వాళ్ళు కొంతమంది మనకందరికీ తెలుసు. ఇట్లా అనేక రకాల ఆలోచనలు చేసేటువంటి సమాజంలో మనం ఉన్నాం కదా. అట్లానే ఈ రేపల్లెలో ఉన్నటువంటి గోపికలందరినీ గోదాదేవి వ్రతం చేద్దాం రండి అని చక్కగా పిలుస్తోంది. అట్లా పిలుస్తూ ఉన్నటువంటి క్రమంలో ఆ రేపల్లెలో ఉన్నటువంటి స్త్రీలందరూ, సహజంగా పల్లెలో ఉండేటువంటి ప్రాంతంలో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా ఎక్కువ విద్యాభ్యాసం కలిగిన వాళ్ళు కాదు. అందులోనూ శాస్త్రజ్ఞానములు, పాండిత్యములు ఇట్లాంటివన్నీ ఉండవు. అయితే ఈ రేపల్లెలో నందుని ఇంట్లో సాందీపుడు మొదలైనటువంటి మహామునులు, గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా అనేక రకాల విషయాల్ని చెబుతూ ఉండంగా విని ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కొంత పాండిత్యం కూడా లభించిందిటండి. అట్లాంటి పాండిత్యం కలిగినటువంటి వాళ్ళలో శాస్త్ర పాండిత్యం కలిగిన వాళ్ళు ఉన్నారు. అట్లాగే వైదిక సంబంధమైనటువంటి అనేక రకాల ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి జ్ఞానాలు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో పాటుగా వేదాంత సంబంధమైనటువంటి విశేషాలు తెలిసిన వాళ్ళు ఉన్నారు. పురాణ ఇతిహాసములకు సంబంధించిన జ్ఞానాలు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా అనేక విషయాల పట్ల అవగాహన ఆ గోపికలలో కొంతమందికి అయితే ఉన్నది. అట్లా ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి ఏమంటున్నట్టంటే, మనం అందరం కూడా కేవలం జ్ఞానం లేనటువంటి వాళ్ళమే, పరిపూర్ణమైనటువంటి జ్ఞానం మనకి లేదు కదా. అట్లా లేనటువంటి వాళ్ళం తెలుసో తెలియకో ఎన్నో పాపాలు చేస్తూనే ఉంటాం, చేశాం కూడా, ఇంకా చేస్తూనే ఉన్నాం కూడా. కనుక ఈ జన్మలోనే కాకుండా పూర్వకాలంలో చేసినటువంటి, పూర్వజన్మల్లో చేసినటువంటి అనాది కాలం నుండి మనం సంపాదించుకున్నటువంటి పాపాలు ఎన్నో ఉన్నాయి కదా. మనకి కృష్ణ భగవానుడి యొక్క దర్శనం కలుగుతుందా? ఈ పాపములు తొలగకుండగా, ఈ పాపకర్మముల యొక్క ఫలితం పోకుండగా మనకి కృష్ణుణ్ణి తెలుసుకోవడం ఎలా, చేరుకోవడం ఎలా అని చెప్పి వాళ్ళందరూ కూడా ఒక సంశయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సహజంగా మాట్లాడుకునేటప్పుడు ఇలా సంశయం కలగడం సహజం. అట్లా కలగంగానే అందులో ఉన్నటువంటి గోపికలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు. సహజంగా ఇలాగే చేస్తాం కదా చర్చలు చేసినప్పుడు. అట్లా చేసేటువంటి సందర్భంలో ఈ గోపికలందరూ ఒక చోట కూర్చుని విశేషాలన్నీ మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటూ ఏం చెప్తున్నారు అంటే, ఇక్కడ కొంతమంది గోపికలు, ఈ కొంతమంది గోపికలు అంటే శాస్త్రజ్ఞానం కలిగినటువంటి గోపికలు కొంతమంది ఉన్నారు వాళ్ళలో. అట్లాంటి శాస్త్రజ్ఞానం కలిగినటువంటి గోపికలు కొంతమంది ఏం చెబుతున్నారు అనే విషయాన్ని ముందుగా చెప్పుకోవాలి మనం. ఇక్కడ వీళ్ళందరూ ఏమంటున్నారంటే, నిజమే, మనం చేసినటువంటి పాపాలు మనము అనుభవించకుండా తీరవు. నిజమే కదా, అనుభవించకుండా పాపాలు అనేటువంటివి పోవు. కనుక అలా పోవు కనుక ఆ పాపాలన్నీ కూడా
తొలగిన తరువాత కానీ ఆ పాపముల యొక్క ప్రభావం మన మీద నుంచి పోతే కానీ పరమాత్మని మనం చేరుకోలేము. కనుక ముందు ఏం చేద్దాం, ఆ పాపములన్నింటినీ పోగొట్టుకుందాం. ఆ పాపాల యొక్క శక్తి మొత్తం పోయేలాగా మనం ఏదైనా సరే ఒక ప్రాయశ్చిత్తాన్ని చేయాలి. అట్లా ఒక ప్రాయశ్చిత్తం చేసుకున్న తరువాత పరమాత్మని మనం అందరం కూడా చేరుకోగలుగుతాం. కాబట్టి ప్రాచీన కర్మలను బట్టి వచ్చినటువంటి పాపము, లేదా మనం ఇప్పుడు చేస్తున్నటువంటి కర్మముల వల్ల వచ్చే పాపము, రాబోయే జన్మల్లో కలిగేటువంటి పాపములన్నీ కూడా మనం పోగొట్టుకోవడానికి ఏదో ఒక ప్రాయశ్చిత్తం చేసుకుని ఆ తరువాతనే మనం భగవత్ సంబంధమైన వ్రతం చేస్తే బాగుంటుంది అని ఈ శాస్త్ర జ్ఞానం తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా ఒక మాట చెప్పారు. అంతేకాదు, మనకే కాదు, మనం సామాన్యులమే. మనం సామాన్యంగా ఉండేటువంటి మనకే ఇలా కలుగుతోంది కదా. మనకే కాదు, ఇది మహర్షులు, గొప్ప గొప్ప వైదిక సంబంధమైనటువంటి తపస్సు చేసేటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా సాధనలో కొంతమంది మంచి ఫలితాన్ని అందుకోలేక మధ్యలోనే ఆపేసినటువంటి వాళ్ళు సాధకులు, మహర్షులు చాలామంది ఉన్నారు. ఎందుకని ఉంటున్నారు వాళ్ళందరూ అంటే, శ్రేయాంసి బహువిఘ్నాని అని ఒక నానుడు కూడా ఏర్పడింది కదా. కాబట్టి ఏదైనా సరే ఆ పండితులు, గొప్ప గొప్ప వాళ్ళు, తపస్సులు చేసేటువంటి మహారుష్యాదులే ఆ ఫలితాన్ని అందుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు. దానికి కారణం ఏంటి? ఈ పాపములను నశింపజేసుకోలేకపోవడమే. కనుక మనం అందరం కూడా ముందుగా పాపాలని పూర్తిగా ప్రక్షాళన చేసుకుని తరువాతనే కృష్ణ పరమాత్మను పొందడానికి ఈ వ్రతాన్ని ఆచరిద్దాము అని చెప్పేసి ఈ శాస్త్రజ్ఞానం కలిగిన వాళ్ళు కొంతమంది నిర్ణయం చేసేశారండి. సరే, వాళ్ళ మాటలన్నీ వింటున్నారు అందరూ కూర్చుని. తర్వాత వాళ్ళల్లో పురాణాలు, ఇతిహాసాలు తెలిసినటువంటి గోపిక ఒక ఆవిడ ఉంది. ఆవిడంటుంది, పూర్వంలో జరిగినటువంటి శ్రీరామ పట్టాభిషేక వృత్తాంతం మనందరికీ తెలుసు కదా. అట్లాగే శంబరాసురుని జయించినటువంటి దశరథ మహారాజు తన కుమారుడైనటువంటి రాముణ్ణి పట్టాభిషేకం చేయాలి అని అనుకున్నాడు. తండ్రికి అనుమతి ఇచ్చేశాడు. తండ్రికి ఆమోదయోమైంది. అలాగే అక్కడ ఉన్నటువంటి కౌసల్యాదేవికి మొదలైన వాళ్ళందరికీ కూడా చెప్పాడు. వాళ్ళందరూ కూడా చాలా సంతోషించారు. ఆ పట్టణంలో ఉన్నటువంటి పురాణ ఇతిహాసాలు తెలిసినటువంటి పండితులు, జ్ఞానులందరూ కూడా రాముడిని పట్టాభిషేకం చేయడం చాలా గొప్పదేనన్నారు. అసలు రాముడి పట్టాభిషేకానికి ఆటంకం అనేటువంటిదే లేదు, అందరూ అంగీకరించారు. అయితే సీతారాములిద్దరూ కూడా శ్రీమన్నారాయణుని గురించి ఉపాసనం కూడా చేశారు. ఎందుకు? పట్టాభిషేకం చేస్తానంటున్నారు కనుక పరమాత్మను ప్రార్థన చేసుకోవడం, దైవత అనుగ్రహం కోసం వెళ్ళడం అనేది జరుగుతుంది కదా. ఏదైనా ఒక మంచి పని చేస్తున్నాం అనుకున్నప్పుడు దైవం దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవడం మనం కూడా చేస్తాం. అట్లనే ఆ రాముడు కూడా రేపు ఉదయాన్నే పట్టాభిషేకం జరుగుతుంది కనుక ఈ రోజున భగవద్ ఆరాధన చేసుకోవడానికి శ్రీమన్నారాయణుని అర్చించడానికి కూడా చేసేశాడు. అయినా ఏదో ఒక రకమైనటువంటి తెలియరానటువంటి ఒక ఆటంకం ఏర్పడింది. కైక రూపంలో, మందర రూపంలో ఏర్పడింది అనాలి, దీన్ని కైక రూపంలోనే అనకూడదు. ఈ మందర రూపంలో ఒక తెలియనటువంటి ఆటంకం, ప్రతిబంధం ఏర్పడిపోయింది కదా. రాముడికి ఏం జరగలేదు? పట్టాభిషేకం జరగలేదు కదా. అంతటి వాళ్ళకే, శ్రీరామచంద్రుడు అంతటి వాడికే చేసే పనిలో విఘ్నాలు తప్పలేదు. కనుక మనమెంత చాలా చిన్నవాళ్ళం. కాబట్టి విఘ్నాలు లేకుండా ఈ వ్రతం సాగటం అనేది అసలు కష్టమే. విఘ్నం లేకుండా ఈ పనిని మనం చేయలేము అని ఆవిడ చెప్పింది. ఆ మాట వినంగానే కావ్యాలలో పరిచయం కలిగి, ఒక కావ్యాలు ఇట్లాంటివి ప్రబంధాలు, వీటిల్లో పరిచయం ఉన్నటువంటి ఇంకొక గోపిక మొదలుపెట్టింది. ఏమని అంటే, లోకంలో ఉన్నటువంటి ఒక దృష్టాంతాన్ని చెప్పడం ప్రారంభించింది. దైవం ఎప్పుడు కూడా ఉల్లంఘించడానికి వీల్లేందే. మనం చేస్తున్నటువంటి పనుల్లో ఎటువంటి లోపాలు ఉన్నప్పటికీ దాన్ని మనం ఇబ్బందికరంగానే తయారవుతుంది తప్ప మంచి ఫలితాలు రావు. కనుక ఎలాగ రావు అని అంటే, చూడండి, మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది అని లోకంలో సామెత. దీనికి ఈ కావ్యాల మీద పట్టు కలిగినటువంటి గోపిక చెబుతున్న విషయం ఏంటంటే, చాలా మంచి విషయం ఇది. రాత్రిర్గమిష్యతి భవిష్యతి సుప్రభాతం భాస్వానుదేశ్యతి హసిష్యతి పంకజశ్రీ ఇత్థం విచింతయతి పద్మగతే ద్విరేపే హా హంత హంత నళినీం గజ ఉజ్జహారః. శ్లోకం చెప్పుకుంటే ఏదో పెద్ద విషయం దీంట్లో ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ చాలా సులువైనటువంటి మార్గం చెప్తోంది ఈవిడ. సులువైనటువంటి ఉపమానం చెబుతోంది. ఒక తుమ్మెదటండి
తేనె తాగడానికి ఒక పద్మంలో వాలిందట. చాలా చక్కగా వికసించింది, అందులో ఉన్నటువంటి తేనె తాగుదామని పాపం ఆ తుమ్మెద వెళ్ళి తేనె తాగుతూ ఉందట. తేనెను తాగడంలో మైమరచిపోయింది. అది మైమరచిపోయి చీకటి పడితే ఈ పద్మం ముడుచుకుపోతుంది, మళ్ళీ నేను దీంట్లోంచి బయటికి వెళ్ళలేను అని విషయం తెలుసు. అయినా తేనె తాగడంలో తనను తాను మర్చిపోయింది. సమయం అయిపోయింది. సూర్యుడు ఆకాశంలోకి మరలా ఏమైంది, అస్తమించిపోయాడు. అలా అస్తమించిపోగానే ఆ పద్మం ముడుచుకుపోయింది. ఈ తుమ్మెద ఏమైంది, దాని లోపలే ఉండిపోయింది. ఏమనుకుంటూ ఉండిపోయింది, పోన్లే సూర్యుడు వెళ్ళిపోయాడు కనుక పద్మం ముడుచుకుపోయింది, రేపొద్దున మళ్ళీ సూర్యుడు వస్తాడు కదా, ఈ రాత్రి గడిచిపోతే సూర్యుడు వస్తాడు, సూర్యుడు రాగానే పద్మం మళ్ళీ తెరుచుకుంటుంది, నేను అప్పుడు దాంట్లోంచి వెళ్ళిపోవచ్చులే అని హాయిగా నిద్రపోయింది. అట్లా నిద్రపోయినటువంటి ఆ తుమ్మెద ప్రశాంతంగానే ఉంది. అది దేని చేత, తెల్లవారుతుంది నేను ఇందులోంచి బయటపడతాననే ఆశ చేత. కానీ ఇంతలో ఏం జరిగిందట, ఒక ఏనుగు అక్కడికి వచ్చి ఆ సరస్సులో స్నానమాడుదామని వచ్చి అందులో ఉన్నటువంటి ఈ తుమ్మెద నిద్రపోతున్నటువంటి పద్మంతో సహా మిగిలినటువంటి పద్మాలన్నింటినీ తొండంతో పట్టుకొని లాగి పెరికేసి అలా భూమి మీదకి విసిరేసిందిట. నీళ్లలో నుంచి బయటకు వచ్చేస్తే పద్మం ఉంటుందండి, ఉండదు కదా, వాడిపోతుంది కదా, ఇక సూర్యుడు వచ్చినా వికసించదు. కనుక తుమ్మెద జ్ఞానం కలిగిందే, మళ్ళా తెలుస్తుందని తెలుసు, అయినప్పటికీ కూడా అది అందులో నిద్రపోతుంటే ఇట్లా ఆకస్మికంగా వచ్చేటువంటి ఇబ్బందుల వలన ఆ తుమ్మెద నశించిపోయింది కదా. అట్లాగే మనం కూడా దైవం గనక అనుకూలంగా లేకపోతే ఏ పని చేసినా సరే అది ఫలించదు. కనుక దైవాన్ని ముందుగా అనుకూలించాలనేటువంటి భావన మనకి రావాలి. కృష్ణ సంశ్లేషాన్ని పొందాలి అనేటువంటి మనం కలలు కంటున్నాం, ఎన్నో కలలు కంటాం. అది కూడా కనింది కదా, తెల్లారిపోతుంది, అది వచ్చేస్తుంది, నేను బయటపడిపోతాను అంది. కానీ అదృష్టం అనేటువంటిది లేదు. మన అందరికి కూడా అదృష్టం ఉందో లేదో, కృష్ణుణ్ణి చేరాలనేటువంటి కోరిక అయితే బలంగా ఉన్నమాట నిజం. అలా ఉన్నటువంటి ఆ కోరిక నెరవేరుతుందో లేదో కదా, మన అదృష్టం ఎలా ఉందో కదా అని అందరూ ఆలోచిస్తున్నారు. ఈవిడ ఈ మాట చెప్పంగానే నిజమే, వ్రతం చేస్తాం, కోరికలు ఉన్నాయి, కృష్ణుని తెలుసుకోవాలనుకుంటున్నాం, అన్నీ జరుగుతున్నాయి, కానీ అదృష్టవంతులమో కాదో, మనకు ఆ అదృష్టం ఉందో లేదో అనే ఒక సందేహం వేధిస్తోంది వాళ్ళందరినీ. ఇంతలో వాళ్ళల్లో ఉన్నటువంటి ఒక గోపిక, వేదాంత జ్ఞానం తెలిసినటువంటి ఆవిడ, ఆ గోపిక మొదలుపెట్టింది మాట్లాడడం మిగతా వాళ్ళతోటి. అమ్మల్లారా, మనం చేసేటువంటి కర్మాలు రెండు విధాలుగా ఉంటాయి. అవేంటివంటే, ఒకటి పుణ్యకర్మ, రెండు పాపకర్మ. కర్మములన్నీ రెండే రకాలు. అవేంటివి, పుణ్యములు, పాపములు. ఈ పుణ్యకర్మ సుఖాన్ని ఇస్తుంది, పాపం అనేటువంటిది దుఃఖాన్ని ఇస్తుంది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. కానీ మనం ఎప్పుడూ కూడా పరమాత్మని చేరుతూ ఉన్నామో, ఎప్పుడైతే మనం పరమాత్మను దర్శిస్తున్నామో అప్పుడు ఏమవుతాయి, మన కర్మలన్నీ కూడా క్షీణించిపోతాయి. కనుక పాపకర్మలు చేయడము, పుణ్యకర్మలు చేయడం అనేటువంటి సహజం. కానీ మనం ఏం చేయాలి, వర్తమానంలో పరమాత్మను దర్శించగలగాలి, పరమాత్మను చేరుకోగలగాలి. అలా మనం పరమాత్మ సన్నిధికి చేరగానే మన పాపములన్నీ కూడా నశించిపోతాయి. క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే అని ఉపనిషద్వాక్యం. ఏమి అంటే, పరమాత్మను దర్శించిన తర్వాత వెంటనే పాపములన్నీ కూడా మన నుండి నశించిపోతాయి అని. కాబట్టి పరమాత్మను దర్శనం చేయడమే మన పాపములను పోగొట్టుకోవడానికి మార్గము అని ఆవిడ చెప్పింది. అంతేకాకుండా ఇంకా దీన్ని విశ్లేషిస్తోంది. సంచితము, ప్రారబ్ధము, ఆగామి, మూడు విషయాలు చెబుతోంది. సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. కర్మలు మూడు విధాలు. ఏమిటిది? సంచిత కర్మ అంటే పూర్వజన్మలలో మనం అందరం కూడా చేసి ఏవేవో పనులు చేసి ఆయా పనుల వలన పొందినటువంటి కర్మని సంచిత కర్మ అంటారు. అంటే మనం పుట్టడానికి ముందే ఇంతకు ముందు జన్మలలో చేసినటువంటి పాపములు పోగేసుకున్నటువంటిది అని అర్థం. ఇట్లా దాచుకున్నటువంటి ధనం లాంటిది, అది సంచిత కర్మ అని పిలువబడుతుంది. ఇక ప్రారబ్ధ కర్మ. ప్రారబ్ధ కర్మ అంటే మనం ఈ జన్మలో ఇప్పుడు చేస్తున్నటువంటి పనుల వల్ల మనం పొందుతున్నటువంటి, ఇప్పుడు సంపాదించుకునేటువంటి ధనం అన్నమాట. నెల నెల వచ్చేటువంటి జీతం లాంటిది. ఈ జీతం ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం జీతం రాగానే అది రావడానికి ముందే మనకు అన్ని ఖర్చులు కనిపిస్తూనే ఉంటాయి కదా, మనం వాడేసుకుంటూ ఉంటాం కదా. అట్లానే ఈ జన్మలో మనం ఇప్పుడు చేస్తున్నటువంటి ఆ పనుల వల్ల కలిగేటువంటి కర్మ అనుభవించింది పోంగా అది మిగిలితే ఆగామి కర్మ అవుతుంది.
కాబట్టి ఏ జన్మలో చేసిన పాపం ఆ జన్మలోనే దాదాపుగా అనుభవించేస్తాం. అనుభవించింది పోగా మిగిలింది తర్వాత జన్మలోకి వస్తుంది. అంతే తప్ప ఈ జన్మలో చేసిన పాపం అంతా వచ్చే జన్మలో కదా వచ్చేది, అప్పుడు చూసుకుందాంలే, అప్పుడు మనం ఉండం కదా, ఆ జన్మ ఉంటుందో లేదో కదా అని చాలామంది తెలివితేటలు కలిగిన వాళ్ళు తెలివిగా మాట్లాడుతుంటారు. ఇది చాలా పొరపాటు. దీన్ని ఏమంటున్నారంటే ప్రారబ్ధ కర్మ అంటున్నారు. ప్రకృతిలో మనం చేస్తున్నటువంటి దాని ద్వారా లభించినటువంటి ఫలం. అలాంటిది ఆగామి కర్మ ఇంకొకటి. ఆగామి అంటే ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ప్రారబ్ధ కర్మలలో మనం అనుభవించింది పోను, మిగిలినటువంటిది ప్రారబ్ధం. దీన్ని ఏమంటున్నారంటే మామూలుగా ఈ లెక్కలు గణితము ఇట్లాంటి వాటిల్లో దీన్ని ఏమంటారు ఓపెన్ బ్యాలెన్స్ అంటున్నారు చూసారా, అదిగో అది. ఈ జన్మలో చేయంగా మిగిలింది ఏదైతే ఉందో అది. ఈ పేజీలో లెక్క అంతా చూసి మిగిలిందో తరిగిందో ఏదైతే ఉందో దాన్ని మనం తర్వాత పేజీలో రాసుకునేటప్పుడు ఓపెన్ బ్యాలెన్స్ అని రాసుకుంటున్నాం కదా, అదిగో అది. దీన్ని ఆగామి అని అంటారు. కాబట్టి ఇంతకుముందు అనాది జన్మలలో ఆర్జించిన కర్మ కానీ, ప్రారబ్ధంలో మనం పొందినటువంటి కర్మ కానీ, ఆగామిలో రాబోతున్నటువంటి కర్మలు కానీ, 3 విధములైనటువంటి కర్మలలో ఉచిత కర్మ మనం చేసినప్పుడు దానివలన ఉచితమైన ప్రయోజనమే వస్తుంది. ఉచిత కర్మ అంటే ఇక్కడ ఏదో డబ్బులు పెట్టకుండా చేసేదని కాదు, సమయానుకూలమైనటువంటి కర్మ అని అర్థం. ఆ విధంగా సంచిత కర్మ అనేటువంటిది పరమాత్మను చేరగానే పోతుందిట. ఎలా పోతుంది? యథేషీకతూలం హ్యగ్నౌ ప్రోతం ప్రదూయేత ఏవం హాస్య సర్వే పాప్మానః ప్రదూయంతే అని వేదం. ఇందులో ఒక దూది కుప్పలో ఒక నిప్పు కణిక పడడం చేత ఎలాగైతే ఆ దూది నిలవబెట్టుకున్నటువంటి దూది మొత్తము కాలిపోతుందో, అట్లాగే దూది ఎప్పుడో నిలవబెట్టాము, నిప్పు ఎప్పుడు పడింది? ఇప్పుడే పడింది. అట్లాగా సంచిత కర్మ అనేటువంటిది నాశనం కావడానికి ఆధారం ఏది అంటే పరమాత్మ యొక్క నామజపమే. ఆ పరమాత్మ యొక్క నామజపం భగవంతుణ్ణి మనం దర్శించంగానే, ఇవాళ మనం పరమాత్మని కనుక దర్శించగలిగామంటే సంచిత కర్మ సహజంగానే పోతుంది. ఎలా పోతుందట? పరమాత్మ నిప్పుతో సమానమైన వాడు, అగ్నితో సమానమైన వాడు, అగ్ని స్వరూపమే పరమాత్ముడు కదా. కాబట్టి ఆ తేజస్వరూపాన్ని మనం దర్శించిన వెంటనే మనలో ఉన్నటువంటి పాపకర్మముల యొక్క సంచిత కర్మలు అంటే ఇంతకు ముందు చేసుకున్నటువంటి కర్మలన్నీ కూడా నశించిపోతాయి. అట్లాగే ఆగామి కర్మ, సంచిత కర్మ మొత్తం పోయింది. ఇక ఆగామి కర్మ అంటే రాబోయేటువంటి జన్మలో మిగిలిందని కదా అనుకున్నాం మనం. ఈ ఆగామి కర్మలు అనేటువంటివి మనకి అంటకుండా పోతాయి. ఎందుకని పోతాయి అంటకుండా అంటే యథా పుష్కర పలాసే ఆపో నశ్లిష్యంతే అని ఉపనిషత్. తామరాకు మీద నీటి బొట్టు ఉంటుంది, కానీ ఆ నీళ్లు తామరాకును అంటుకోవు కదా. పాపములు మనం ఇప్పుడు చేస్తాము, కానీ ఆ చేసినటువంటి పాపములు కూడా ఏం కావట? మనకు అంటుకోవట. దేని వలన? తామరాకు మీద మనం ఉండడం వల్ల. అంటే పరమాత్మ సన్నిధిలో మనం ఉండడం వల్ల మనం చేసినటువంటి పాపకర్మలన్నీ కూడా మనల్ని అంటుకోవు అని ఆవిడ చెప్తోంది. అంతేకాకుండా ఇంకొక మాట చెబుతోంది, ఈ శరీరం పడిపోయినటువంటి సందర్భంలో అంటే చనిపోయేటువంటి సందర్భంలో అని అర్థం, ప్రాణత్యాగం జరుగుతున్నటువంటి సమయంలో పరమాత్మతో మనం ఎడబాటుని పొందకుండా కాపాడుతుందట అది. ఆ విధంగా ఒక ప్రారబ్ధ కర్మ మాత్రమే మనం అనుభవించి తీరాల్సిందే. ఎందుకని అనుభవించాలి? ప్రారబ్ధ కర్మ ఎందుకు అనుభవించాలి? మరి పరమాత్మను చూస్తున్నాం కదా, చూడంగానే అది పోతుంది కదా, పాపం పోతుంది అంటున్నాం కదా, మరి ప్రారబ్ధం మాత్రం ఎందుకు అనుభవించాల్సి వస్తుంది అని అంటే దీనికి ఒక దృష్టాంతం చెప్తుంది ఆవిడ. ఒక బాణం వేసేటువంటి వాడు, ఇప్పుడు రామచంద్రమూర్తి ఉన్నాడు. రామచంద్రుడు బాణాన్ని వదిలిపెట్టాడు. బాణము ధనుస్సులో ఉన్నటువంటిది అంటే మన చేతిలో బాణం వదిలిపెట్టకుండా ఉన్నప్పుడు వింటిలో సంధించి విడిచిపెట్టాలి. బాణాన్ని వదిలిపెట్టాలంటే బాణంలో పెట్టి లాగి వదలాలి, వదిలితే ఆ బాణము వెళుతుంది. ఇలా వెళుతూ ఉన్నటువంటి బాణము ప్రారబ్ధము అని పడుతుంది. అలాగే అమ్ముల పొదిలో ఉన్నటువంటి బాణం, అమ్ముల పొదిలో ఉన్న బాణము సంచితము అనబడుతుంది. అంటే అమ్ముల పొదిలో ఉన్నటువంటి బాణము మనం సంపాదించుకున్నటువంటి పాపకర్మ, పుణ్యకర్మ లేదా పూర్వజన్మలో సంపాదించుకున్నటువంటి కర్మ. అలా ఈ అమ్ముల పొదిలో ఉన్నటువంటి బాణమేమో అలా అయితే, చేతిలో ఉన్న బాణమే ప్రారబ్ధం. ఇప్పుడు వేయటానికి కదా సిద్ధపడ్డాడు, కాబట్టి ఇది ప్రారబ్ధం అవుతుంది. ఆగామి అంటే ఈ బాణం వెళ్ళి తగిలినప్పుడు వచ్చేటువంటి ఆ బాణం వేరే వాడి శరీరంలో, వీడు ఎవడి మీదైతే సంధించాడో వాడికి తగిలితే అది ఆగామి. కాబట్టి ఈ బాణము వదలడం అనేటువంటిది
ఆగామి, వదిలితే దాని ప్రయోజనం వస్తుంది, లేదా రాదు. అలాగే దాచుకున్నటువంటిది అక్కడే ఉంటుంది, అది కదలదు. ఈ దాచుకున్నటువంటి ఈ బాణములలో ఉన్నటువంటి ప్రభావం అంటే సంచిత కర్మల యొక్క ప్రభావం భగవద్ దర్శనం వల్ల పోతుంది. మనం చేయి దాని దాకా వెళ్ళదు, బాణం వేయాలనే ఆలోచన కూడా మనకి రాదు. అట్లాగే ఈ పట్టుకున్నటువంటి బాణాన్ని వదలాలి అనేటువంటి భావన కూడా మనకి రాదు. ఎందుకని రాదు? పరమాత్మని మనం దర్శించేశాం కనుక. కానీ వదిలిపెట్టేశాం ఒక బాణాన్ని. వదిలిపెట్టేయంగానే వాడు మన దగ్గరికి వచ్చేసి శరణు వేడుతున్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఈ ప్రారంధం వదిలిపెట్టినటువంటి బాణాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోలేం కదా. అట్లాగే ఈ జన్మలో మనం చేసినటువంటి పాపం, అప్పుడప్పుడు చేసినటువంటి పాపం యొక్క ఫలితాన్ని ఖచ్చితంగా అనుభవించి తీరవలసిందే. కానీ పరమాత్మ దర్శనం చేత అది కూడా తప్పించుకోవచ్చు. ఎలా తప్పించుకోవచ్చు అని అంటే, ప్రారబ్ధ కర్మము అంటే వదిలిన బాణం కదా, వీడు తప్పుకున్నాడు, కానీ అది ఆ బాణం వెళ్ళి ఇంకొక చోట తగలవచ్చు, ఇంకొక చోట పడిపోవచ్చు. ఇట్లా బాణం అనేటువంటిది, పాపం అనేటువంటిది ఖచ్చితంగా కలుగుతుంది. కానీ అది దేనికోసము గుర్తించబడిందో అది జరగకపోవచ్చు. కాబట్టి ప్రారబ్ధ కర్మ కూడా తప్పించుకునే అవకాశం ఉన్నది అని చెప్పి ఈవిడ చెబుతూ, సంచిత కర్మ అంటే అమ్ముల పొదిలో ఉన్నటువంటి బాణముల లాంటిది, ప్రారబ్ధ కర్మ అంటే వదిలిపెట్టినటువంటి బాణం లాంటిది. అందుచేత మనం మన కర్మముల గురించి భయపడాల్సిన పని లేదు. పాపాలు మనం చేస్తాం, ఆ చేసినటువంటి పాపాలను మనమే పోగొట్టుకొని భగవంతుడిని చేరాలి అనేటువంటి మంచి మనస్సుతో మనం గనక ఉన్నట్లయితే ఆ ఫలితం మనకి లభిస్తుంది అని చెప్పి ఆవిడ చెబుతూ, ఈ ప్రారబ్ధ కర్మ పూర్తి కాగానే సాయుధ్యం అనేటువంటిది మనకు లభిస్తుంది. కాబట్టి పాపములకు భయపడాల్సిన పని లేదు. పదండి, వ్రతం తప్పకుండా చేద్దాము, కృష్ణుణ్ణి చేరదాము, కృష్ణుణ్ణి చేరేంత వరకే ఈ భయం మనకు ఉంటుంది, చేరిన తర్వాత ఉండదు అని చెప్పి ఆవిడ తేల్చి విషయం చెప్పేసింది. ఇట్లా అనేక రకాల విషయాలు చెబుతూ ఆమె ఇలా చెప్పేసరికి ఇంకొక ఆవిడ అన్నదట, నీవు చెప్పిందంతా నిజం కాదు. ఎందుకు కాదు? నా భుక్తం క్షీయతే కర్మ కల్పకోటి శతైరపి అని. ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించకుండా పోదు అని. అట్లాగే అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని మన ఉపనిషత్తులు వేదాలని చెప్తున్నాయి కదా. ఏది చేసినా ఆ కర్మఫలాన్ని అనుభవించకుండా పోదని. మరి నువ్వు చెప్పేది వంటిది ఎలాగమ్మా, ఎలా సాధ్యమవుతుంది అని ఆవిడ అడిగింది. ఈ సందేహాన్ని కూడా తీర్చండి అని అడిగింది ఆవిడ. అడిగినప్పుడు వేదాంతం ఎరిగినటువంటి ఆ గోపిక ఇంకొక మంచి విషయం చెబుతుంది. మీరందరూ కూడా పుణ్యకర్మలు పాపకర్మలు అంటే మనం చేసే ఫలితాలు అని అనుకుంటున్నారు, కానీ అది వాస్తవం కాదు. పుణ్యకర్మ పాపకర్మ అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది అంటే, మనం చేసినటువంటి పుణ్యకర్మముల వలన, మనం చేసిన పని వల్ల భగవంతుడు సంతోషపడితే అది పుణ్యకర్మ అవుతుంది. మనం చేస్తున్నటువంటి పనుల వల్ల భగవంతుడు కష్టపడితే, భగవంతుడికి నచ్చకపోతే అది పాపకర్మం అవుతుంది. ఎందుకు నచ్చాలండి అంటే, ఒక రాజుగారు ఉన్నాడు అనుకోండి, ఒక సేవకుడు ఉన్నాడు. ఈ సేవకుడు చేసిన పని రాజుకు నచ్చితే కానుకలు ఇస్తాడు, నచ్చకపోతే కొరడా దెబ్బలు ఇస్తాడు, అంతే కదా. కాబట్టి కర్మ ఫలం అనేటువంటిది మన చేతుల్లోది కాదు. అదే కదా కృష్ణుడు చెప్పింది కూడా, కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన అని. కాబట్టి ఫలితం గురించి నువ్వు ఆలోచించొద్దని ఎందుకన్నాడంటే, ఫలితం ఏమివ్వాలో నేను చూసుకుంటాను, నువ్వు పని చేస్తూ పో, అది మంచి పనా చెడ్డ పనా అనేటువంటి ఆలోచన చేసుకుంటూ యుక్తాయుక్త విచక్షణ కలిగి పని చేయి అన్నాడు ఆయన. కాబట్టి మనం పని చేస్తున్నప్పుడు ఆ చేస్తూ పోతున్నటువంటి పని మంచిదా చెడ్డదా అనే నిర్ణయం ఎవరు చేయాలి? పరమాత్మయే చేయాలి. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? పరమాత్మ దగ్గరికి వెళ్ళడమే కోసమే చేస్తున్నాం. ప్రతి పనికి ఆయనే కారణమని చేస్తున్నాం కదా. అలాంటప్పుడు దానికి ఆయన తృప్తి పడతాడు తప్ప మరొకటి కాదు కదా. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆవిడ చెప్పేసింది. ఇలా మనం అనుకుంటామండి అంతే, మనం చేస్తున్నది చెడ్డ పని, దీనివల్ల పాపం వస్తుంది, దానివల్ల చెడ్డ వస్తుంది. మనం చేస్తున్న పని మనకు ప్రకృతికి కనిపిస్తూ ఉన్నప్పుడు చెడ్డదైతే దాని ఫలితం చెడ్డది అవ్వదు. మనం చేసే ప్రతి పని కొంతమందికి మంచిగా కనిపించవచ్చు, కొంతమందికి చెడ్డగా కనిపించవచ్చు. చెడ్డగా కనపడ్డ వాళ్ళందరూ వీడు పాపం చేస్తున్నాడు అంటారు, మంచిగా కనిపించిన వాళ్ళందరూ వీడు పుణ్యం చేస్తున్నాడు అంటారు. దీనికి ఫలితం మనం ఎలా నిర్ణయిస్తామంటే, మనం నిర్ణయిస్తే అది ఫలితం కాదు. పరమాత్మకు ఇష్టమైతే అది పుణ్యం, పరమాత్మకు కష్టమైతే అది పాపం. కాబట్టి మనం చేసే ప్రతి పని ఏం చేయాలి? పరమాత్మ సంతృప్తి కోసం చేయాలి. అప్పుడు అది పుణ్యకర్మముల జాబితాలోకి వెళుతుంది. ఈ విషయాన్ని తెలుసుకోండి. కాబట్టి ఫలం పత్రం పుష్పం తోయం యన్మే భక్త్యాహ ప్రయచ్చతి అని కదా కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఏదన్నా ఇవ్వు, అది భక్తితో ఇవ్వు, నాకు భక్తి మాత్రమే ముఖ్యము అని కదా ఆయన చెప్పాడు. కాబట్టి భక్తి కలిగిన వాడికి భయం ఉంటుంది, భయం ఉన్నవాడు పద్ధతి పాటిస్తాడు, పద్ధతి పాటించేవాడు ధర్మాన్ని తప్పడు.
కనుక భక్తి ప్రధానమైనటువంటి ఆధారము మానవ జీవిత సార్థక్యానికి అని ఇందులో చెప్పబడుతోంది. ఇట్లా వీళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చేసి ఇక శ్రీమన్నారాయణమూర్తిని మనం ధ్యానం చేస్తున్నాం కనుక మనకి ఎటువంటి పాపములు అంటవు, మనకేమీ భయం అవసరం లేదు అని చెప్పి ఈవిడ చెప్పిందండి. అలా చెబుతూ ఇదంతా కూడా విషయం చెప్పి ఆవిడ చెబుతున్నటువంటి మరొక విషయం ఏంటంటే, మొదటి పాసురంలో మనం అందరం ఏం చేసాం, వ్రతం చేయడానికి వ్రతం చేయాలి అనే కోరిక ఉండడమే మనకు అధికారం, వ్రతం చేయాలనుకున్నాం కదా, ఆ అధికారం మనకు వచ్చింది. అట్లాగే నారాయణుడే మనకి అధికారాన్ని ఇచ్చాడని కదా మనం నమ్మాము, కనుక శ్రీమన్నారాయణమూర్తే మనకు ఈ అధికారాన్ని కలిగించాడు. అట్లాగే మనం దేనికోసం ఈ వ్రతం చేస్తున్నాం, ఆ శ్రీమన్నారాయణుణ్ణి పొందడానికే వ్రతం చేస్తున్నాం. కనుక మొత్తానికి కారణమైన వాడు కారకమైన వాడు ఎవరు, శ్రీమన్నారాయణమూర్తియే అని మొదటి పాసురంలో మనం ప్రార్థన చేశాం కదా అని చెప్పింది. ఇంకా రెండవ విషయం ఏం చెప్తుంది, రెండవ పాసురంలో వ్రతాన్ని ఆచరించేటువంటి వాళ్ళు శాస్త్రమును పూర్వంలో ఉన్నటువంటి ఆచారాన్ని పాటించి ఆచారం తప్పకుండా చేయాలని, మాటల్లో కానీ చేసే పనుల్లో కానీ ఆచరిస్తున్నటువంటి నియమాల్లో కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా నియమాలతోటి వ్రతం చేయాలి అని అనుకున్నాం కదా. కాబట్టి పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి మనస్సులతో మనం వ్రతం ఆచరిస్తున్నాం కనుక అది పుణ్యకర్మమే అవుతుంది, దాని గురించి భయపడక్కర్లేదు. ఇక మూడవ పాసురంలో ఏం చెప్పాము, ఈ వ్రతం చేయడంతో మన ఒక్కళ్ళకే ప్రయోజనం రావాలనుకోవట్లేదు, మనం ప్రపంచం అంతా కూడా సుఖంగా ఉండాలి అని, పాడి పంటలతోటి ప్రపంచం అంతా సమృద్ధిగా ఉండాలని కదా మనం కోరుకున్నాం. కాబట్టి స్వార్థం దీంట్లో లేదు అని ఆవిడ చెప్తోంది. ఇంకొక విషయం, నిన్న చెప్పుకున్నటువంటి 4వ పాసురంలో, ఈ రోజున మనం చెప్పుకున్నటువంటి 4వ పాసురంలో పాడికి పంటకి ఇలాంటి వాటికన్నిటికీ సమృద్ధినిచ్చి వ్రతం చేస్తున్నాం మేము. ఆ వ్రతం చేయడానికి పరమాత్మను మనం దర్శించేందుకు అవకాశం ఇచ్చేటువంటి స్నానం ఆచరించాలి. స్నానం ఆచరించడానికి వర్షాన్ని ఇవ్వవయా, వర్షం ఇస్తే లోకమంతా సమృద్ధిగా ఉంటుందని మనం వర్షాన్ని కోరుకున్నాం కదా. కాబట్టి పరమాత్మను మనం చేరుకోవడానికి ఇంతకంటే సులువైన మార్గం మరొకటి లేదు, కాబట్టి మనం ఈ వ్రతాన్ని చేసుకుందాము అని చెబుతూ 5వ పాసురంలో భగవత్ సమాగమనానికి ఆటంకంగా ఉండేటువంటి, నువ్వు అడిగినట్టు విఘ్నాలు కొన్ని జరుగుతాయి, అలా జరిగేటువంటి ఆ విఘ్నాలన్నీ కూడా మనకి కలగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, పరమాత్మ యొక్క నామ సంకీర్తనాన్ని మనసారా చేయాలి. అట్లా చేయడం చేత మనకు ఈ చేసేటువంటి కర్మలలో కలిగేటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మనం ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయగలుగుతాము అని ఆవిడ చెప్పింది. ఇట్లా ఒక పూర్వరంగాన్ని సృష్టించి ఇక ఈ రోజున 5వ పాసురంలో మనకు ఈవిడ చెప్తున్న విషయం ఏంటంటే, మనం ప్రారబ్ధ కర్మలు ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ పనుల వల్ల కలిగే ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోవాలంటే శ్రీమన్నారాయణమూర్తి యొక్క నామ సంకీర్తనమే కారకము అని చెబుతూ 5వ పాసురాన్ని ఈవిడ ప్రారంభం చేస్తోందండి. మనం ఆ 5వ పాసురాన్ని విందాం. మాయనై మన్ను వడ మధురై మైందనై தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குளத்தினில் தோன்றும் மணிவிளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவிழ்த்தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகழருவான் என்றனவும் తీయినిల్ తూషాగుం చెప్పేలోరెంబాబాయ్ అని ఈ పాసురాన్ని చెబుతోంది ఆవిడ. గోదాదేవి పాడినటువంటి ఈ పాటలో విశేషార్థాలు చాలా ఉన్నాయండి. అయితే మనం ఇందులో ఉన్నటువంటి తాత్పర్యం అంతా ముందు చెప్పుకున్నట్లుగా ఈ విషయాలన్నీ కూడా ఆవిడ చర్చించింది. అందులో మొట్టమొదటిగా ఏం చెబుతోంది, మొట్టమొదటి ప్రార్థనలో పరమాత్మను ప్రార్థన చేస్తూ మన్నువడ మధురై మైందనై, మాయనే అన్నది. మాయనే అంటే మాయావి అని కృష్ణుణ్ణి ప్రార్థన చేస్తున్నారు. పరమాత్మ మాయావి ఎందుకు, మాయలోడు అని మనం తెలుగులో సులభంగా చెప్పుకున్నట్టు కాదండి. మాయ అంటే పరమాత్మకు ఇష్టమైనటువంటి క్రియ అని అర్థం. ఆయన నీకు దర్శనం ఇవ్వాలి అనుకుంటే ఏదో ఒక రూపంలో ఇస్తాడు, ఇవ్వద్దు అనుకుంటే ఆ ఇచ్చినటువంటి దర్శనాన్ని కూడా వెనక్కి తీసేసుకోగలుగుతాడు. ఇట్లాంటి తత్వాన్నే మాయా అని పిలుస్తారు. ఇది లోతైనటువంటి అర్థం చెప్పుకుంటే ఇంకా చాలా విశేషార్థాలు దీంట్లో ఉన్నాయి. కానీ పరమాత్మ మనకు ఇష్టంగా కలిగించడం కోసం, మన ఇష్టాన్ని తీర్చడం కోసం చేసే ప్రతి పని పరమాత్మ యొక్క మాయయే. మధురలో వెలవడం అనేటువంటిది కూడా ఒక మాయ. రేపల్లిలో ఉన్నటువంటి ప్రజలందరికీ తనను పొందాలనే కోరికను కలిగించడం ఒక మాయ. ఆ కోరికను తీర్చుకోవడం కోసం వ్రతాన్ని ఆచరింప చేయాలనేటువంటి భావన ఒక మాయ.
ఇట్లా మాయలను కలిగించేవాడు మధురాధినాథుడైనటువంటి పరమాత్మయే అని అంటూ ఓ మాయావి పరమాత్మ అని పిలుస్తున్నారు. మన్ను వడ మధురై మైందనై అంటూ మధుర అనేటువంటి పట్టణానికి నాయకుడైనటువంటి వాడా అని 2వ కీర్తనం చేస్తున్నారు. మధురాధిపుడు అని ఎందుకంటున్నారంటే మధిర చాలా పుణ్యమైనటువంటి నగరం. ఎందుకని? పరమాత్మ అక్కడ జన్మించాడు కనుక. మధుర పాపహరణము చేయగలిగినటువంటి నగరం. ఎందుకని? పరమాత్ముడు అక్కడ జన్మించాడు కనుక. శుభాహ శుభప్రదమైన నగరం అది. ఎందుకని? పరమాత్ముడు అందులో నివసించాడు కనుక. కాబట్టి జగన్నాథుడైనటువంటి సాక్షాత్ విష్ణు స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణుని యొక్క జన్మకు కారకమైంది కనుక మధుర చాలా పుణ్యమైంది. అందుకని ఇవిడేం చెబుతోంది? మన్ను వడ మధురై మైందనై, మధురా నగరానికి అధిపతి అయినటువంటి ఓ కృష్ణ పరమాత్మ అని కీర్తన చేస్తోంది. ఇక 3వది తూయ పెరునీ యమునై తురై వనై అని ఇంకొక నామంతో పరమాత్మను ప్రార్థిస్తోంది. ఆ నామం ఏమిటి అంటే పరిశుద్ధమై పవిత్రమైనటువంటి జలములు బాగా లోతుగా కలిగినటువంటి యమునా నది యొక్క తీరములో విహరించేటువంటి వాడా తురై వనై అని. విహారం ఎక్కడ? మధురా నగరానికి పక్కన ఉన్నటువంటిది యమునా నది. ఆ యమునా నదీ తీరములో విహరించేటువంటి వాడా అని పరమాత్మని కీర్తిస్తోంది. ఇక్కడ యమునా నది ఎంత లోతైనటువంటిదో, ఎంత పరమ ఉత్కృష్టమైనటువంటి గొప్ప లక్షణాన్ని కలిగి ఉన్నది అనేది మనకు చెప్తోంది. ఇట్లాంటి చక్కనైనటువంటి యమునా నది యొక్క ఆ జలములో కలిగినటువంటి తీరంలో విహరించేటువంటి వాడా మధురాధిపుడా అని ఆ పరమాత్మను వీళ్ళు కీర్తన చేస్తున్నారు. యమునాం చాతి గంభీరాం నానావర్తజుషాకులాం వసుదేవో వహన్ కృష్ణం జానుమాత్రోదకో యయౌ అని. ఇక్కడ యమునా నదీ తీరంలో విహరించేవాడా అని అనడంలో గొప్ప విశేషం ఏంటంటే దేవికి కృష్ణుడు పుట్టిన తర్వాత వసుదేవుడు కృష్ణుడిని నెత్తిన పెట్టుకుని నది దాటి వెళ్లాల్సి వచ్చింది. అలా వెళ్లాల్సి వచ్చినప్పుడు బాగా లోతైనటువంటి ఆ యమునా నది కూడా మోకాళ్ల లోతు నీళ్లలో నడిచి వెళ్ళాడట వసుదేవుడు. కనుక చూడండి, కృష్ణ యొక్క అనుగ్రహం మనకుంటే ఎంత లోతైన సంసార సాగరాన్నైనా అలా అలవోకగా నడిచి వెళ్ళిపోవచ్చు అని చెప్పడానికి మధురాధిపుడా అని ఆయన్ని కీర్తిస్తున్నారు వీళ్ళు. అట్లాగే 4వ విషయంలో ఆయర్ కుళత్తినిల్ తోన్రుం మణి విళక్కై అని ఇంకొక విశేషాంతో ఆయన్ని పొగుడుతున్నారు. గోపవంశంలో ఈ యదువంశంలో ప్రకాశించినటువంటి మణి దీపములాగా ప్రకాశించేటువంటి వాడిని కీర్తిస్తున్నారు. యదువంశంలో మణిదీపమై ప్రకాశించాడట. ఎందుకని అంటే దీపము అసలు పాపరహితమైనది, పాపం అంటదు. ఇక్కడ మణిదీపం అని ఎందుకు అంటున్నారు అంటే ఈయన కూడా మనకి మళ్ళీనే మనుష్యులకు మళ్ళీ ఏం చేశాడు? దేవకీదేవి గర్భము నుండి పుట్టాడు కనుక దేవకీదేవి గర్భము నుండి పుట్టి మళ్ళా మనుష్య జన్మలాగా ఒక యోనిజుడుగా లోకంలోనికి వచ్చి దైవాంశ సంభూతానిగా ప్రపంచాన్ని మొత్తాన్ని కాపాడాడు. కనుక మణి దీపము అంటే మణిని పైన పట్టినటువంటి మకిలి మొత్తము కడిగేస్తే ఆ మణి ప్రకాశిస్తుంది. కనుక మణిదీపము అంటే కడగగా ప్రకాశించేది అని, కడిగితే ప్రకాశించేది అని. కాబట్టి ప్రపంచమంతా కూడా ఆయన తెలుసుకుని దీపము వంటి వాడని గ్రహించింది కనుక ఆయన మణిదీపమయ్యాడు. అందుకని ఇవిడేముంటుంది? ఆయర్ కులత్తినిల్ తోన్రుం మణి విళక్కై అంటోండి. మణిదీపము వంటి వాడా, ఓ మణి ప్రకాశము కలిగినటువంటి శ్రీకృష్ణ అని పిలుస్తోంది. తాయై కుడల్ విళక్కుం శయ్యద దామోదరనై, దామోదరుడా అని పిలుస్తోంది. ఇంకొక పిలుపు దామోదరుడు అని ఎందుకంటున్నారు ఇక్కడ అంటే యశోదాదేవి యొక్క గర్భమును ప్రకాశింపజేసినటువంటి దామోదరుడు. ఈ మణి ఎక్కడుంది? దేవకీదేవి గర్భంలో ఉంది. దేవకీదేవి గర్భం నుండి పుట్టినటువంటి ఈ కృష్ణుడు ఏమయ్యాడు? వసుదేవుని శిరస్సును ధరింపై తీసుకొని వచ్చి యశోదాదేవి దగ్గర నందవ్రజంలో వదిలిపెట్టాడు. ఎప్పుడైతే ఇలా నందవ్రజంలో వదిలిపెట్టబడిందో ఆవిడ యొక్క కడుపు తీయదనాన్ని పొందాడు. యశోద యొక్క గర్భములో నుండి రాకపోయినప్పటికీ ఆవిడ కడుపు చల్లగా, కడుపు సంతోషపడేలా, ఆవిడ యొక్క హృదయం పరమానంద భరితమయ్యేలాగా ఆవిడ బిడ్డడుగా జన్మించి అక్కడ పెరిగి పెద్దవాడయ్యాడు శ్రీకృష్ణుడు. కనుక యశోదాదేవి యొక్క గర్భమును ప్రకాశింపజేసినటువంటి దామోదరుడు అని ఆయన్ని కీర్తిస్తున్నాడు.
చాలా గొప్పదైనటువంటి చల్లనైనటువంటి ఉదరము కలిగినటువంటి కృష్ణ పరమాత్మ, నీ హృదయం చాలా చల్లనిదయ్యా అని ప్రార్థన చేస్తూ ఈవిడ ఆయన్ని పిలుస్తుంది. అంతేకాకుండా తూయో మాయ్ వందునాం అని ఇంకొక మాట చెబుతున్నారు. ఈ విధంగా మిమ్మల్ని స్మరిస్తూ దామోదరుడని, మధురానాథుడని, కృష్ణుడని, మాయావి అని ఇలా అనేక రకములైనటువంటి పేర్లతో నిన్ను మేము కీర్తిస్తూ ప్రార్థిస్తూ సేవిస్తూ ఉండంగా పాపములన్నీ పోతాయి అని చెబుతున్నారయ్యా. తుయో మాయ్ వందునాం అని. కాబట్టి మా పాపములన్నీ పోతాయి అని చెబుతున్నారు. దేనివలన? నిన్ను కీర్తన చేయడం వలన. కనుక నిన్ను కీర్తించడం వల్ల మా పాపములన్నింటినీ కూడా పోగొట్టు. తూమలర్ తూవిత్తొడుదు. దేనితో? పుష్పములను విసిరి సేవిస్తున్నాం. ఏ పుష్పములు? తూమలర్ అంటే విసరడం, విసిరి వేస్తున్నాం. దేనిని? తూవిత్తొడుదై పువ్వులను. ఏ పువ్వులు? మా మనస్సులనేటువంటి పువ్వులను నీకు విసిరి సమర్పిస్తున్నామయ్యా స్వామి నీ దగ్గరగా. అందుచేత నీవు పరిశుద్ధములైనటువంటి పవిత్రములైనటువంటి పరమ ఉత్కృష్టములైనటువంటి ఆ పుష్పములను నీకు సమర్పిస్తున్నాము. ఏ సమర్పిస్తున్నాము? నీ నామములనేటువంటి పుష్పములను మేము కీర్తిస్తూ నీకు సమర్పిస్తున్నామయ్యా భక్తి చేత. కనుక నీవు ఆ సేవలను అందుకో. ఒక్క పువ్వైనా సరే పరమాత్మ యొక్క సన్నిధికి చేరితే అది పవిత్రమవుతుంది అంటున్నారు కదా. అలాంటి పుష్పములు ఎన్నో నీ పాదముల చెంతన మేము మొదలు పెడుతున్నాం అని చెప్పి వాళ్ళు కీర్తన చేస్తున్నారు. మా పాపములన్నింటినీ కూడా పోగొట్టవయ్యా. వాయినాల్ పాడి మనత్తినాల్ సిందిక్క. మనం భగవంతుడి దగ్గరికి వెళితే, భగవానుడిలో తత్పరమైపోతే, భగవన్నామ సంస్మరణ చేస్తే మనలో ఉన్నటువంటి పాపములు తామంత తామే పోతాయి అని మేము నమ్మాం. కనుక నీ నామ సంకీర్తనం మేము చేస్తున్నాం స్వామి. వాయినాల్ పాడి, నిన్నే నీ నామములే మేము కీర్తన చేస్తున్నాము. మనత్తినాల్ సిందిక్క, ఆ నోటులతో మేము ప్రార్థన చేస్తున్నాము నిన్ను అని చెప్పి చెబుతూ మా పాపములన్నింటినీ పోగొడతావు కదా. పోయ పిళయ్యం పొగుదరువా నిండ్రణவும் తీయినల్ తూషాగుం. పోయ పిళయ్యగుం, పూర్వజన్మలో సంపాదించుకున్నటువంటి సంచిత కర్మములు. అలాగే పొగుదురువాన్ రిండ్రణவும், రాబోయేటువంటి ఆగామిలో రాబోయేటువంటి ఆ కర్మములను తీయినల్ తూషాగుం, మా ఈ నామ సంకీర్తన వలన పోగొట్టవయ్యా. అలా పోగొడతావు కదా. మా పాపములన్నింటినీ కూడా పోగొట్టి మమ్మల్ని పవిత్రులను చేయి. నీ నామ సంకీర్తనం మేము ఎల్లప్పుడూ కూడా వదిలిపెట్టకుండా చేస్తాము అని చెప్పి ప్రార్థన చేస్తూ ఆ గోదాదేవి వాళ్ళందరికీ చెబుతోంది, చెప్పుం అని. మీరందరూ కూడా చెప్పండి. ఏలో రెంబావాయ్, కలిసి మనం ఈ పనిని చేద్దాం. నేను చెబుతాను, పరమాత్మ యొక్క నామ సంకీర్తనం మీరందరూ కూడా చెయ్యండి. ఇలా పరమాత్మను మనసారా ప్రార్థన చేసి పూజించడం వలన, మనోపుష్పాన్ని స్వామికి సమర్పించడం వలన మన పాపములన్నీ కూడా నశించి పరమ పవిత్రమైనటువంటిదిగా ఈ మానవ జన్మ సార్థక్యాన్ని పొందగలదు అని చెప్పి గోదాదేవి రేపటి పాసురంలో చెప్తోంది. ఇంత మహిమాన్వితమైనటువంటి ఆ పాసురమును మనం కూడా పఠించి ఇందులో ఉన్న విశేషాలు తెలుసుకొని మన యొక్క సంచిత ప్రారబ్ధ ఆగామి కర్మముల యొక్క దోష ఫలితాల నుండి విముక్తులై పరమ పవిత్రమైనటువంటిదిగా మానవ జన్మను సార్థక్యం చేసుకుంటారని ఆశిస్తూ ఈ రోజుకి ఇంతటితో ఈ విశేషాన్ని ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.